పాము కాటేసినప్పుడు మనిషి శరీరంలో సరిగ్గా ఇదే జరుగుతుంది. మన దేశంలో పాము కాటుకు ఏటా 50 నుంచి 60 వేల మంది మరణిస్తున్నారు. పాము కాటు వేస్తే ఆ విషయం బాడీలోకి వెళ్తుంది, నోట్లోంచి నురగ వస్తుంది, ప్రాణాలు పోతాయి. విరుగుడు ఇంజెక్షన్ ఇవ్వకపోతే క్షణాల్లోనే అంతా అయిపోతుంది. కానీ పాము విషం లోపలికి వెళ్ళి ఏం చేస్తుంది, అసలు ఏమవుతుంది, అది మీకు తెలుసా? పాము విషం మానవ రక్తాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో మనం ఈ వీడియోలో క్లియర్గా చూపించారు. మనం ఇప్పుడు చూద్దాం. ఈ వైరల్ వీడియోలో ఒక ప్రయోగం చేశారనమాట. పాము మానవ రక్తాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో ఈ ప్రయోగం చూపిస్తుంది. ఈ వైరల్ వీడియోలో ఒక నిపుణుడు గాజు పాత్రలో పాము విషాన్ని సేకరిస్తున్నట్టు చూడవచ్చు మనం. తర్వాత ఈ విషయం ఇప్పటికే నిల్వ చేయబడిన మానవ రక్తంతో నిల్వ చేయబడడం చూడవచ్చు. ఇక పాము విషం రక్తంలో కలవడంతో రక్తం గడ్డగట్టడం కనిపిస్తుంది. విషం యొక్క చుక్క మీ రక్తాన్ని ఎంత లోతుగా ప్రభావితం చేస్తుందో వీడియో చూపిస్తుంది అనమాట. ఎప్పుడైతే మనిషిని పాము కాటేస్తుందో దాని విషయం వల్ల శరీరంలో రక్తం అలా గడ్డగట్టుతుందనమాట. దాంతో గుండెకి రక్తం సరఫరా నిలిచిపోతుంది. విరుగుడు ఇంజెక్షన్ ఇవ్వకపోతే మనిషి ప్రాణం పోతుంది. ఇదంతా కేవలం క్షణాల్లోనే జరుగుతుంది. పాము ఎంత పెద్ద మనిషి అయినా సరే తన విషంతో అంత తేలిగ్గా ప్రాణాలు తీస్తుందా అంటే భారతదేశంలో పాము కాటు మరణాలు భారీగా నమోదవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ షాకింగ్ రిపోర్ట్ వెల్లడించింది. 2000 సంవత్సరం నుంచి 2019 సంవత్సరాల వరకు గత 20 ఏళ్లలో ఏకంగా 12 లక్షల మంది పాము కాటుతో ప్రాణాలు వదిలారని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక పేర్కొంది. అంటే ప్రతి సంవత్సరం సరాసరి పాము కాటుకు 58,000 మంది చనిపోతున్నారని నివేదిక ఆధారంగా ఈ లెక్కలు వెల్లడించినట్టుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఇంకా ప్రభుత్వ లెక్కల్లోకి రాని పాము కాటు మరణాలు మన దేశంలో పెద్ద ఎత్తున చోటు చేసుకుంటున్నట్టు కూడా పేర్కొందనమాట. ఇక ఇదే సమయంలో పెద్ద సంఖ్యలో పాము కాటు మరణాలను సంభవిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని తగ్గించి చూపించే ప్రయత్నం చేస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆరోపించిందనమాట.